నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను శాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో టీచింగ్ ఆసుపత్రిలో పెరుగుతున్న రోగుల ఒత్తిడిని తగ్గించేందుకు పీహెచ్సీలను పటిష్టం చేస్తాం గోపాలపట్నం 30 పడకల ఆసుపత్రికి త్వరలోనే ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ ను ఏర్పాటు చేస్తామన్న మంత్రి కామినేని శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఒలింపిక్ విజేత పివి సింధు కోచ్ గోపీచంద్ పీఠంలో ప్రత్యేక పూజలు ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోతే మార్చి 9 నుంచి పాదయాత్ర వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స హెచ్చరిక రాష్ట్రంలోని టీచింగ్ ఆసుపత్రిలో పెరుగుతున్న రోగుల ఒత్తిడిని తగ్గించేందుకు పీహెచ్సీలను పటిష్టం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు గోపాలపట్నం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని మరింతగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు ఎంపీ హరిబాబు స్థానిక ఎమ్మెల్యే గణబాబులతో కలిసి ప్రసూతి కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు గోపాలపట్నం ఆసుపత్రి అభివృద్దికి ఎమ్మెల్యే గణబాబు విశేష కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు 10 రోజుల్లో ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు విమ్స్ లో మరిన్ని వైద్య సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు ఎంపీ హరిబాబు మాట్లాడుతూ తన ఎంపీ ల్యాండ్స్ లోని ప్రసూతి కేంద్రంలో త్వరలో సోలార్ వాటర్ హీటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ సరోజిని ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు ఉన్న వ్యవస్థల్లో ఉన్న డాక్టర్లందరినీ తీసుకొచ్చి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడైనా ఈ సిహెచ్సిలో ఒక పీడియాట్రిషియన్ ఒక అనస్థిస్ట్ ఒక గైనకాలజిస్ట్ కానీ ఇక్కడ అట్లా కాదు ఇది ఒక మెటర్నిటీ సెంటర్ గా ఉండి కేజీహెచ్ మీద విక్టోరియా మీద ప్రెషర్ తగ్గించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక అనస్థిస్ట్ ఒక పీడియాట్రిషియన్ 3 గైనకాలజిస్ట్ వేసి కావలసిన అన్ని మందులు అన్ని ఇచ్చాం త్వరలోనే ఒక 10 రోజుల్లో ఆ థియేటర్ ఎక్విప్మెంట్ కూడా ఇస్తాం ఎక్విప్మెంట్ ఇక్కడ సిజేరియన్ సెక్షన్ చాలా హాస్పిటల్స్ లో హాట్ వాటర్ సౌకర్యం లేదు వేడి నీళ్ళ సౌకర్యం గతంలో అన్ని హాస్పిటల్స్ కి హాట్ వాటర్ సౌకర్యం కల్పించడానికి సోలార్ వాటర్ హీటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అది విక్టోరియా హాస్పిటల్ కావచ్చు ఇన్ఛార్జ్ హాస్పిటల్ కావచ్చు మధురవాడ లేకపోతే అగరంపూడి అనేకమైన ప్రాథమిక కేంద్రాలు కావచ్చు ఎక్కడ ప్రసవం జరిగితే అక్కడ సోలార్ వాటర్ హీటర్ ఏర్పాటు చేయడం జరిగింది గారికి వారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది చిన్నముషివాడ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి ఒలింపిక్ విజేత బ్యాడ్మింటన్ సంచలనం పివి సింధు జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ శారదాపీఠాన్ని సందర్శించారు పీఠంలోని ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు హోమంలో పాల్గొన్నారు పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ ఆశీర్వచనం పొందారు ఈ సందర్భంగా సింధు గోపీచంద్లు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు తొలిసారిగా శారదాపీఠానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో చాముండేశ్వరినాథ్ పీఠం నిర్వాహకులు పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉందండి అండ్ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అండ్ అలాగే గోపి సార్ చెప్పినట్టుగా ఒలింపిక్స్ ముందు వాళ్ళు కలవడం జరిగింది స్వామి గారిని అండ్ ఆల్సో ఒలింపిక్స్ అయిన తర్వాత నేను వెళ్ళి ఆయన్ని ఫిలిం నగర్ దగ్గర కలిశాను అండ్ ఆల్సో మళ్ళీ ఇక్కడికి వచ్చాను సో చాలా ఆనందంగా ఉంది అండ్ ఆల్సో చాలా ప్రశాంతంగా ఉంది మేము ఒలింపిక్స్ ముందు పూజ చేయించుకున్నాం అలాగే ఈరోజు మాకు ఈ శంకరాచార్యుల వారి ఆశీర్వాదం దొరకడం మాకు చాలా సంతోషం అలాగే ఇక్కడ ఈరోజు ఈ వేద పారాయణం కానీ ఈ హోమాలు కానీ జరగడం దాన్ని పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వనదేవి ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ ను మార్చి 9వ తేదీలోపు ప్రకటించకపోతే అదే రోజున అనకాపల్లి నుంచి పాదయాత్ర చేపడతామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రజల మనోభావాలకు విరుద్దంగా పాలించే ఏ పార్టీ కూడా మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు టీడీపీకి కూడా ఇదే గతి పడుతుందని అన్నారు జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ నేతృత్వంలో అనకాపల్లి నుంచి భీమిలి వరకు తొలి దశలో పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు ఏదైనా అంశం వస్తే ఏదైనా ఇబ్బంది వస్తే ఏదైనా రాష్ట్రానికి ఒక సమస్య వస్తే మా ముఖ్యమంత్రి ఉన్నాడు అతను చూసుకుంటాడు పర్వాలేదు మాకు
హాయిగా మీరు నిద్రపోవచ్చు నిద్రపోయారు. అది సొంతంగా అతను వాడికి జబ్బు చేసినా, సొంతంగా ఏదైనా సమస్య వచ్చినా, లేదు రాష్ట్రానికి ఏదైనా ఇబ్బంది వచ్చినా, రాష్ట్ర సమస్య ఏదైనా వస్తే కేంద్రంతో పోరాడతాడు, కేంద్రం నొప్పిస్తాడు, మెప్పిస్తారు, తీసుకొస్తారని చెప్పి హాయిగా ఆలోచించుకుని ఉండేవారు. కానీ ఈరోజు అది లేదే. ఇలాంటి పరిస్థితులు చేస్తూ ఎందుకు చేస్తున్నారు మీరు? ఈ పరిపాలన అర్థం అవట్లే. ఏది ఏమైనప్పటికీ ఏదైతే మన ప్రాంతానికి సంబంధించిన రైల్వే జోను అంశం ఏదైతుందో, ఇంతకు ముందు కూడా పట్టణంలో జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో ఎంబీపీ కాలనీలో నిర్వహించిన పెట్ షో విశేషంగా ఆకట్టుకుంది. వివిధ జాతులకు చెందిన శునకాలతో నిర్వహించిన ప్రదర్శన అలరించింది. నగరంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ పెంపుడు కుక్కలను ప్రదర్శనకు తీసుకొచ్చారు. శునకాల మధ్య పోటీ నిర్వహించి బహుమతుల్ని అందజేశారు. Now judging is being done. Last final. కమిటీలతో కేంద్రం కాలయాపన చేయకుండా విశాఖ రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలని ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జెటి రామారావు డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో విశాఖకు మొండి చేయి చూపడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన హామీలు నీటి మీద రాతల్లా మిగిలిపోయాయన్న ఆందోళనని ఆయన వ్యక్తం చేశారు. తక్షణం విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రమూర్తి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఉత్తరాంధ్రకి, ఏపీకి మొండి చేయి చూపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సరే విశాఖ రైల్వే జోన్ కి సానుకూలంగా ఉన్నామని స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు మా ఉద్యమ పోరాటాలు కొనసాగుతూ ఉంటాయి. మరి అనేక రకంగా హామీలు ఇస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, రైల్వే బోర్డు చెప్తా ఉంది, రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు, రైల్వే బోర్డు చైర్మన్ చెప్తా ఉన్నారు. ఎందుకు ఏపీకి మొండి చేయి చూపిస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే విశాఖ రైల్వే జోన్, రైల్వే విడిభాగాల పరిశ్రమ, ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ వంటి పరీక్షా కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేది మా డిమాండ్. తక్షణం ఓబీసీలోని చేర్చాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అల్లిపురం శిష్టకరణాల సంఘం భవనంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో మెడికల్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 25 బ్రాంచుల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ తమను ఓబీసీలో చేర్చాలంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న ఆవేదనని ఆయన వ్యక్తం చేశారు. దీనివల్ల ముఖ్యంగా తమ సామాజిక వర్గానికి చెందిన యువత తీవ్రంగా నష్టపోతున్నారన్న ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించకపోతే హింసాత్మకంగా కాకుండా శాంతియుతంగా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కైలాసవతి, హెచ్ఎం విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి శిష్టకరణ సభ్యునికి కూడా కలుపుకొని వెళ్తూ ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకారంగా ఉంటూ, అలాగే ప్రతి జిల్లాలో కూడా ప్రతి కార్యవర్గాన్ని కూడా కలుపుకుంటూ పోతూ ఒక స్టేట్ని ఏర్పాటు చేసి స్టేట్ బ్యానర్ మీద వెళ్ళాలి అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. తప్పకుండా స్టేట్, ఆల్ ఇండియా బ్యానర్స్ మీద మేము ఈ జిల్లాలన్నీ కలిసి ఈ ఓబీసీని సాధించుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే ఓబీసీ సాధించుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు సహకరించి మాకున్నటువంటి యువత నిర్వీర్యం కాకుండా, రోడ్డు మీదకి రాకుండా, చాలా చదువుకుని కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా మమ్మల్ని కాపాడాలని వారిని ప్రాధాన్యపడుతున్నాం. మా ప్రాధాన్యతను కానీ, మా తాలూకా మన్నను కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులుగా ఉన్న ఉద్యోగులను ఒకే తాటిపైకి తెచ్చి సమస్యలపై పోరాటం సాగిస్తామని సంఘం ప్రధాన కార్యదర్శి
శ్రీనివాస్ తెలిపారు. జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల సమావేశాన్ని చినముషిడివాడ పాఠశాలలో నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ భద్రత, పదోన్నతి, అలవెన్సెస్ తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మూర్తి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవహరిస్తున్నారు. కావున ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి జిల్లా శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు వారందరూ కూడా మా సోదరులు ఎక్కడెక్కడైతే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా 42 జీవో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పదోన్నతుల్లో రాష్ట్రం ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో మా జిల్లాలో ఉన్నటువంటి విభిన్న శాఖల్లో పనిచేస్తున్నటువంటి మా విభిన్న ప్రతిభావంతుల తాలూకా పదోన్నతుల్లో కూడా ఈ జీవో నెంబర్ 42ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇటీవల పార్లమెంట్లో విభిన్న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధురవాడ కార్మికులకు గుర్తింపు కార్డులు, బీమా కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 5వ టీడీపీ అధ్యక్షుడు పిల్ల నరసింగరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గుర్తింపు కార్డులను అందజేశారు. కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నాడ సాయి మాట్లాడుతూ సుమారు 100 మంది కార్మికులకు కార్డులు అందజేశామని, మిగతా వారికి త్వరలోనే పంపిణీ చేస్తామని తెలిపారు. ఈరోజు కార్మిక సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకందరికీ దాన్ని గుర్తించి ఇన్సూరెన్స్ మధురవాడ ఏరియాలో దీనికి ఒక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. ప్రతి కార్మికుడు ఇబ్బంది పడకుండా కలదని గవర్నమెంట్ దీన్ని కార్మికులందరూ ప్రోత్సహించి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అందరికీ ఉపయోగపడేలా ఈ కార్డు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జీవీఎంసీ 50వ టీడీపీ కార్యకర్త గంగరాజును ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకునేందుకు టీడీపీ ముందుంటుందని అన్నారు. టీడీపీ నాయకులు దొడ్డి రమణ తదితరులు బాధితుడిని పరామర్శించారు. దాని కింద గాయాల పాలయ్యారు. ఆ భగవంతుడిని తన మనోధైర్యం ప్రదర్శించి ఆరోగ్యం తొందరగా కుదురుపడాలని, తొందరగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుడు వేడుకుంటూ, అలాగే మా తరఫున, మా పార్టీ తరఫున చేయాల్సినటువంటి సాయం తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి వారి కుటుంబానికి మాటిస్తూ సీనియర్ కార్యకర్త గంగరాజు గారు మొన్న యాక్సిడెంట్ జరగడం తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తకి గౌరవ ఎమ్మెల్యే గారు విషయం వారి కుటుంబానికి పరామర్శించి వారికి పార్టీ పరంగా సాయం చేయాలని చెప్పి పార్టీ పరంగా మేము ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తే ఈరోజు అంత బిజీగా ఉన్న సరే వచ్చి ఈరోజు గంగరాజు గారు. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. ఫిబ్రవరి 6 గాలి వేగం ఉదయం 22 నుండి 24 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 22 కిలోమీటర్లు, రాత్రి 16 నుండి 18 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. ఫిబ్రవరి 7 గాలి వేగం ఉదయం 22 నుండి 24 కిలోమీటర్లు, సాయంత్రం 16 నుండి 18 కిలోమీటర్లు, రాత్రి 18 నుండి 22 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం ఈశాన్య దిశగా, సాయంత్రం తూర్పు దిశగా, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో టీచింగ్ ఆసుపత్రిలో పెరుగుతున్న రోగుల ఒత్తిడిని తగ్గించేందుకు పీహెచ్సీలను పటిష్టం చేస్తాం. గోపాలపట్నం 30 పడకల ఆసుపత్రికి త్వరలోనే ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ ను ఏర్పాటు చేస్తామన్న మంత్రి కామినేని. ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోతే మార్చి 9 నుంచి పాదయాత్ర. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స హెచ్చరిక.
ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.